దేవునికి స్తోత్రం. ఈ దేవుని యొక్క మాటలను క్రమం తప్పకుండా వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం తరపున నా హృదయపూర్వకమైన వందనాలు. మీ ఆత్మీయ జీవితాలను బలపరచను ఉద్దేశించి ప్రతి దినము అనుదిన వాక్య ఆహారము దేవుని కృప వలన, దేవుని ప్రేరేపణ చేత మేము సిద్ధపరుస్తున్నాం. కాబట్టి క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ అనుదిన ఆహారము అనే వాక్య ధ్యానములో పాలుపంపులు పొందుకొని దేవుడిచ్చే దైవాశీర్వాదం పొందాలని ప్రభు పేరట ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మా యొక్క పరిచర్యను బలపరచడానికి మీరు సహకరించగలరని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈ దినము ఈ అనుదిన వాక్య ఆహారము దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి ఈ వాక్య ఆహారములోనికి వెళ్ళి మన ఆత్మలను తృప్తిపరుచుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనాన్ని రాత్రి కొంత భాగమును మనం ధ్యానించుకున్నాం. మరలా ఈ దినము కూడా ఆ వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుందాం, చూద్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తు యొక్క ఫరో తన యొక్క సైన్యము గుర్రపు రౌతులతోనూ రథములతోనూ బలమైనటువంటి ఐగుప్తీయుల యొక్క సేన ఇశ్రాయేలు ప్రజలను తరుముకుంటూ వస్తుంది. ముందు ఇశ్రాయేలు ప్రజలకు యొర్దాను నది ఉంది. వెనక నుండి ఐగుప్తీయుల యొక్క రథములతో గుర్రములతో వారి యొక్క అధిపతులు, వారి యొక్క దండు అంతా కలిసి ఇశ్రాయేలు ప్రజలను తరుముకుంటూ వస్తున్నారు. ఐగుప్తీయుల యొక్క సైన్యము ఇశ్రాయేలు ప్రజల యొక్క మీదకి వారు తరుముకొచ్చేటువంటి ఆ స్థలమును మనం చూస్తే పిహోరోతునకు అనేటువంటి ప్రాంతానికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. ఆ ప్రాంతము యొర్దాను యొక్క సముద్ర సమీపాన ఉంది. ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలు, ఫరో యొక్క సైన్యము వారిని తరుముకుంటూ ఆ ప్రాంతంలో కలుసుకున్నారు. ఫరో ఇశ్రాయేలు ప్రజలను సమీపిస్తూ ఉండగా ఇశ్రాయేలు ప్రజలు కన్నులెత్తి ఐగుప్తుల యొక్క ఆ బలమైనటువంటి సైన్య సమూహమును అంతటిని చూసి మిక్కిలి భయపడిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి,
దేవుడు ఐగుప్తు నుండి, అదే ప్రజల యొక్క సైన్య సమూహము చేతిలో నుండి దేవుడు తన ప్రజలు మొరపెట్టినప్పుడు వారి ద్వారా దేవుడు వారి మొరను బట్టి ఐగుప్తు ప్రజల యొక్క చేతిలో నుండి బహు గొప్ప కార్యాలను బాహువు చేత దేవుడు వారిని విడిపించాడు. అనేక అద్భుతాలు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఎదుట చేసినప్పుడు వారు ఎంతో సంతోషించారు, ఎంతో దేవుని మహిమపరిచారు. వారు దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో చూశారు. కానీ చివరికి ఈ సమయం అంటే ఐగుప్తీయులు గుర్రములు రథములతో బహుదండు వారిని తరుముకుని వస్తున్న ఆ సందర్భంలో దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను, ఆ గొప్ప అద్భుతాలను వారు మరిచిపోయి మిక్కిలి భయపడిపోయి యెహోవాకు మొరపెడుతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఈ భయం అనేది సహజంగా కనిపిస్తుంది. కొందరికి ఆర్థిక భయం, మరికొందరికి బలహీనతలను బట్టి భయము, మరికొందరికి బ్రతుకు తీరు బాగున్నప్పుడు ఎలా బ్రతకాలనేది భయం. ఇలాంటి భయముల మధ్య అనేక సార్లు దేవునికి మొరపెట్టినప్పుడు ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో దేవుడు చేస్తున్నాడు. కానీ కొన్ని మానవునికి అంత చిక్కని లేకపోతే మానవునికి అసాధ్యమైనటువంటి ఏదైనా భయంకరమైన ఇబ్బంది వచ్చినప్పుడు మునుపు మన జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఏమీ కూడా మనకు గుర్తుకు రావు. ఎందుకంటే ఆ భయము వలన అంతకుముందు దేవుడు చేసినటువంటి ఆ గొప్ప అద్భుతమైన కార్యాలను మనము మరిచిపోతూ ఉంటాం. ఆ వచ్చిన సమస్యలకు భయపడిపోతూ ఉంటాం. మనం చూస్తున్నాం కదా, ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తు దండును, ఆ ఫరో రథములను, గుర్రములను, అతని యొక్క గుర్రపు రౌతులను, దండును వారు తరుముకు రావటం చూసి వారు మిక్కిలి భయపడిపోయారు. వాళ్ళకి అర్థమైపోయింది ఆ దినము ఇంకా వారు ఐగుప్తీయుల యొక్క చేతిలో వారు చనిపోవటం ఖాయమని. ఆ మరణ భయముతో దేవునికి వారు మొరపెట్టారు. ఇప్పుడైతే వారు దేవునికి అయితే మొరపెట్టారు, కానీ వారిలో ఉన్న భయము చొప్పున కంటికి కనిపించినటువంటి నాయకుడు అయినటువంటి మోషే, అహరోనుల మీద వారు వేద్యమాడుతూ ఉన్నారు. మాకు ఐగుప్తుల్లో సమాధులు లేవా అని, ఈ అరణ్యములో చచ్చటుగా మమ్మల్ని రప్పించావా, మమ్మలను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లా ఎందుకు చేశావు అని వారు నాయకుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు. సహజంగా మనము చూస్తే ఈనాటి దేవుని యొక్క బిడ్డలు కూడా దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఆ గొప్ప మేలులను పొందుకుంటున్నప్పుడు వారు ఎంతో సంతోషిస్తారు, ఎంతగానో దేవునిని మహిమపరుస్తారు. అదే సమయంలో కంటికి కనిపిస్తున్న సేవకుడును కూడా వారు ఎంతో పొగుడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను చూస్తే వారికి కలిగినటువంటి ఆ మరణ భయమును బట్టి ఎదురుగా ఉన్నటువంటి మోషేను, యాజకుడైన అహరోనును వారు దూషిస్తూ ఉన్నారు. కఠినముగా కోపముతో వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమే అవుతామని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా అని వారు మోషే మీద తిరుగుబాటు, ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఇంచుమించు 6 లక్షల మంది కాలబలము ఒక్కడైనటువంటి మోషే మీద విర్ర కోపముతో భయము కలిగి వారు ఆ యొక్క పరిస్థితిని బట్టి భయంకరమైనటువంటి కోపము, భయంకరమైనటువంటి ఉద్రేకముతో వారు మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మోషే దేవుని గురించి ఆ సమయంలో చెప్పి దేవుడు చేసిన అద్భుత కార్యాలను వారికి వివరించి వారికి ధైర్యము కలుగజేయాలి. దేవుని యొక్క గొప్ప బాహువును వారికి గుర్తు చేయాలి. అప్పుడే కాదు, దేవుడు ఇప్పుడు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు అన్న మాట చెప్పాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండగా వారు వినదలుచుకోలేదు. వారు చివరికి మా ఊసే నీవు తీయొద్దు అని, మేము ఐగుప్తీయులకే మరలా దాసులమైపోతాం అని వారు మోషే మీద భయంకరమైన కోపముతో, రౌద్రముతో, ప్రాణానికి కలిగిన భయమును బట్టి వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అందుకు మోషే భయపడకుడి. దేవుని సేవకుడు ఎప్పుడూ కూడా దేవుని ప్రజలతో చెబుతున్నటువంటి మాట ఏమిటి అనంటే, అలాంటి పరిస్థితులు మీకు కలిగినప్పుడు భయపడవద్దు. దేవుడు కలగజేసేటువంటి గొప్ప రక్షణ, దేవుడు కలగజేసేటువంటి గొప్ప జయము దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని మోషే, లేదా దేవుని సేవకుడైనటువంటి మోషే తన ప్రజలైన ఇశ్రాయేలుకు చెబుతూ ఉన్నాడు. కానీ వారికున్న భయము చొప్పున మోషే మాట ఎవరునూ లక్ష్య పెట్టట్లేదు. అప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అనంటే, నేడు మీరు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఎప్పుడైతే దేవుడు మాట ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ అంతటి భయంకరమైన రౌద్రముతో, విర్రవేగినటువంటి కోపముతో వారు మాట్లాడుతున్నప్పటికీ కూడా, అలాంటి పరిస్థితుల్లో సహితం మోషే వారితో దేవుని గురించి చెప్తున్నాడు. దేవుని యొక్క మాటల ద్వారా వారు కలిగిన భయముల్లో వారిని ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. నా ప్రియమైన దైవ జనాంగమా, మనము కూడా మనం కలిగేటువంటి భయంకరమైన ఉపద్రవాల్లో మనము దేవుని యొక్క మాటకు చోటిస్తే, దేవుని యొక్క సేవకుడు చెప్పినట్లుగా లోబడితే తప్పకుండా దేవుడు మీకు కూడా గొప్ప విజయాన్ని ఇస్తాడు. దేవుని యొక్క కార్యం ఎంత గొప్పది అంటే, మనకు మించినటువంటి భయంకరమైనటువంటి అది ఏ పరిస్థితి అయినా మన మీదకి వచ్చింది అంటే, మనం దేవుని మీద దాన్ని బట్టి ఆనుకొని మొరపెడితే నిశ్చయముగా మరలా తిరుగు లేకుండా ఆ సమస్యని ముందులనేది లేకుండా దేవుడు చేస్తాడు. దేవుడు కనుక కార్యము చేస్తే మరి ఎప్పటికీ కూడా నీకు భయం అనేది, నీకు సమస్య శోధనలు అనేవి ఉండవు. కాబట్టి దేవుని వైపు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు చూసి దేవుని యొక్క సేవకుని మాటకు నువ్వు లోబడితే నీ పక్షాన దేవుడు గొప్ప కార్యాన్ని చేయగలడని దేవుని యొక్క సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు ఆయన ఎన్నికట్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎడల నీవు ప్రభా ఎంతో తిరుగులేనటువంటి అద్భుతమైనటువంటి కార్యం వారి కండ్లారా మీరు చేసి, వారిలో ఉన్నటువంటి శత్రువుల యొక్క భయము నుంచి వారిని విడిపించి తిరుగులేని గొప్ప సమాధానాన్ని వారికి కలుగజేసి ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప రక్షణను అనుగ్రహించిన మా గొప్ప దేవ, ఈనాటి దేవుని పిల్లలైన వారిలో కూడా అలాంటి భయాలు ఎవరికైతే ఉన్నాయో వారి పక్షాన కూడా మీరు యుద్ధము చేసి తిరుగులేని గొప్ప శాంతి సమాధానాలను అనుగ్రహించమని, ప్రతి
ఈ వాక్యాన్ని వింటున్న వ్యక్తులందరి జీవితాల్లో గొప్ప శాంతి, సమాధానం, గొప్ప ఆరోగ్యము, ఆశీర్వాదమును అనుగ్రహించమని, రక్షణ లేని వారికి రక్షణ దయచేసి నీ కృపలో బలపరిచి కాపాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్య సహవాసము, ఆదరణ, కాపుదల, భద్రత ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడై నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామము సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ అనుదిన వాక్యాహారం అనే ఈ వాక్యములో పాలు పంపులు పొందుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు మెండైన దీవెనలు అనుగ్రహించునుగాక, ఆమేన్.